కొడుక్కి బైసైకిల్ కొంటానంటూ ఇంటి నుండి వెళ్ళాడు. తిరిగి రాలేదు. ఈ మాటలు వినగానే ఏ తండ్రికైనా హృదయం కలిచివేస్తుంది. కానీ బీడ్ జిల్లా వాంగ్రీ గ్రామానికి చెందిన రైతు గోకుల్దాస్ కోటులే కథ మాత్రం వేరు. బైసైకిల్ కొనాలన్న ప్రేమతో బయలుదేరిన ఆయన అనుకోని ప్రమాదంలో కన్నుమూశారు. కానీ ఆయన జీవితం ముగిసిన చోట 7 జీవితాలకి ప్రారంభమైంది. గోకుల్దాస్ కుటుంబం తీసుకున్న ఆర్గాన్ డొనేషన్ నిర్ణయం నిస్వార్థతకు చిరునామాగా నిలిచింది. 38 సంవత్సరాల గోకుల్దాస్ మహారాష్ట్రలోని బీడ్ జిల్లా వాంగి గ్రామానికి చెందిన రైతు. ఇటీవల తన కుమారుడికి బైసైకిల్ కావాలి అన్న కోరికతో బీడ్కి వెళ్ళారు. అయితే తిరిగి వస్తుండగా గ్రామానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వెంటనే సమీపంలోని సంభాజీనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు గోకుల్దాస్ను బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. కానీ తన కొడుకును కోల్పోయిన శోకంలో ఉన్న కుటుంబ సభ్యులు డాక్టర్ల సలహాతో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అవయవదానం. బ్రెయిన్ డెడ్ బాధితుడి అవయవాలను దానం చేయడం వల్ల ఎన్నో ప్రాణాలు నిలబెట్టవచ్చని వైద్యులు వివరించడంతో ఆ కుటుంబం మానవతా విలువలకు చిరునామాగా నిలిచింది. గోకుల్దాస్ హృదయాన్ని ముంబైలోని రిలయన్స్ ఆసుపత్రికి, కాలేయాన్ని గ్లెన్ ఈగల్స్ ఆసుపత్రికి, ఊపిరితిత్తులను అహ్మదాబాద్లోని కేడియా హాస్పిటల్కు, 2 మూత్రపిండాలు కళ్లను స్థానంగా NGM మరియు గెలాక్సీ ఆసుపత్రులకు పంపించారు. ఈ అవయవాలు తగిన గమ్యస్థానాలకు తక్షణమే చేరాలంటే గ్రీన్ కారిడార్ అవసరం. ఇందుకోసం 120 మంది పోలీసులతో పాటు DCP, ACP, 6 ఇన్స్పెక్టర్లు, 15 మంది సబ్ ఇన్స్పెక్టర్లు కలిసి మార్గాన్ని క్లియర్ చేసి ట్రాఫిక్ను నిలిపి అత్యవసర సేవలకు మార్గం కల్పించారు. ప్రతి రైతు తన కాయ కష్టంతో పంటకి ప్రాణం పోస్తాడు. అలాంటిది ఒక రైతు బ్రెయిన్ డెడ్ అయినా కానీ మరో 7 నూతన శ్వాసనిచ్చారు. ఇది కేవలం అవయవదానం కాదు, మానవతా విలువలకు అద్భుత నివాళి. మరణాన్ని కూడా పునర్జన్మగా మార్చిన ఈ కుటుంబం మానవాళికి ఆదర్శం.